అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆ క్షణం. రచన ఎం హేమలత గారు. మరి కథలోకి వెళ్దామా? తెర మీద మధ్య వయస్సు హీరోయిన్ తన కూతురు ధరించవలసినటువంటి లంగా ఓణీలతో ఎగురుతోంది. పుట్టలు గుట్టలు పట్టుకుని లావుపాటి బొజ్జను అతి కష్టంగా బుషర్ట్లో దాచేసి ఆయాసపడుతూ పరిగెత్తుతున్నాడు అలనాటి హీరో. ఆనంద పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది. పాపం, హీరోకి హార్ట్అటాక్ రాదు కదా ఈ పరుగు పందెంలో అని హీరోయిన్ని దొరకపుచ్చుకున్నాడు. ఇద్దరూ పొదలమాటుగా అదృశ్యమయ్యారు, సెన్సార్ కత్తెరకి అందకుండా. ఆనంద కళ్ళు సినిమా చూస్తున్నవే కానీ మనసు మాత్రం మన్మథను గురించి ఆలోచిస్తోంది. ఈరోజు సినిమా హాల్లో ఇంతలా కబుర్లు చెప్తూ నవ్విస్తూ కవ్విస్తూ కూర్చున్న ఈ మన్మథ నిన్న తనతో ఎంత ఘర్షణ పడ్డాడు, ఎంత భయపడ్డది తాను. కొండలా వచ్చిన ఆపద దూదిలా ఎగిరిపోతుందంటారు, దీన్నే కాబోలు. నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే, ఏమండి ఇలా తలపట్టు కూర్చుంటే ఎలాగండి? ఆనంద మాటలు. ఆనంద నోట్లో ఉండగానే గయ్యమని లేచాడు మన్మథ. అంటే నీ ఉద్దేశం నేనేమీ పట్టించుకోవట్లేదనే కదూ? సంసారం అంటే లక్ష్యం లేని చవట దద్దమ్మననే కదూ? అబ్బబ్బా, ఎందుకండి అన్ని మాటలు? మనమిద్దరమే అయితే పర్వాలేదు, మనిద్దరికి ముగ్గురున్నారే, ఎంతకాలం ఇలా? అందుకే నేను నా ఉద్యోగం ఊడినాడే చెప్పాను పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళమని. నాకెలాగూ నా అన్నవాళ్ళు లేరు, కనీసం నువ్వైనా. భలేవారండి మీరు. ఉద్యోగం లేక మనస్తాపంలో ఉన్న మిమ్మల్ని విడిచి టింగురంగా అంటూ నేను మాత్రం ఊరిళ్ళి కూర్చోనా? ఈ మాట ఇప్పటికీ 100 సార్లు చెప్పావు. అందుకే నాతో పాటు నువ్వు. నేను ఎప్పటికైనా దేనికైనా తయారేనండి, కానీ పిల్లలు ఈ నెల జీతాలు కట్టక స్కూలుకు కూడా పంపలేదు కదా వాళ్ళని. ఓహ్, వాళ్ళేమీ ఐఏఎస్లు డాక్టరీలు వెలిగించక్కర్లేదులే. చూడండి, ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో వస్తువులు అమ్మి తింటూ కూర్చుంటాం? ఇదిగో అదో అని అప్పుడే 4 నెలలు అవుతోంది. నందా, నన్ను ఏం చేయమంటావో చెప్పు. నేను ఉద్యోగ ప్రయత్నంలోనే ఉన్నాను కదా. ఇంకా అది ఇది కాకుంటే దొంగతనానికి బయలుదేరాలి. రామ రామ, ఏ మాట అన్నా మీతో కష్టమే వచ్చి పడింది. అయినా బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకుని అదిగో మళ్ళీ మొదటికొస్తున్నావు. ఉద్యోగం బంగారమో వెండో నాకు తెలియదు అనుకున్నావా? ఆ వెధవ చేసే దగుల్బాజీ పనులన్నిటికీ తలూపుతూ అతగాడు చేసే అక్రమాలన్నిటినీ కప్పిపుచ్చుతూ పైగా నేను పై అధికారులతో అబద్ధపు సాక్ష్యం పలకాలా? అలా పలకనన్నానని నా మీద లేనిపోని నిందారోపణలు చేసి ఉద్యోగం ఓడదీస్తాడా? నా నిజాయితీ బయటపడి మళ్ళీ ఉద్యోగం రాకుండా పోతుందా? చూడండి, మీ మట్టుకు మీరు న్యాయంగా ఉన్నారు. ఒకరి సొమ్ము అక్రమంగా తినటం లేదు, నిజమే. కష్టపడి కడుపు నింపుకుంటున్నారు, అంతవరకు చాలండి మీ నిజాయితీ. ఒకరితో మీకేం పని? ఇలా ప్రతి ఒక్క చవట అనుకునే మన దేశం ఇలా తగలబడిపోతుంది నందా. నీకెందుకు? నీవేం దిగులు పడకు. నిన్ను కట్టుకున్నందుకు, పిల్లల్ని కన్నందుకు, మిమ్మల్ని పోషించే భారం నాది. చిరాగ్గా మరింత కోపంగా మన్మథ లేచి పచారులు చేయటం మొదలెట్టాడు. నేను చెప్పేది ప్లీజ్ కాస్త వినండి. ఇందాక మీరు అలా బయటికి వెళ్ళినప్పుడు రామస్వామి. ఎవరో ఆ గుంటనక్క రామస్వామినా? వేతవా, వాడెందుకు వచ్చాడు మళ్ళా? నువ్వెందుకు రానిచ్చేవాడిని? బాబా, మీరు ఆవేశపడక, నేను చెప్పేది కాస్త వినండి. మీ కంపెనీ జీఎం పంపిస్తే వచ్చాట. ఆ ఫైల్లో నా కాగితాలను తొలగించి వేసి అతడు చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించి అక్కడ బ్రాంచ్కి మేనేజర్ని చేసే పూచి తనదంటూ చెప్పాట. స్కౌండ్రల్ ఈడియట్. ఆ రామస్వామి గాడివన్నీ ఏకరవు పెడుతూ కూర్చుంటే సావకాశంగా విన్నావన్నమాట. అసలు నీకెంత బుద్ధి లేదు నందా. మన్మథ కోపావేశంలో అన్న మాటలకు కొంత జడిసింది ఆనంద, కానీ వెనువెంటనే ధైర్యం తెచ్చుకుంది. అవునండి, అతడు చెప్పేది కరెక్టే. ఈ ఊరిలో ఉండొద్దు మనం. వేరే చోటకెళ్ళి నిజాయితీగా బ్రతుకుదాం. మీ జీఎం అడిగే కాగితాలను అతగాడికి ఇచ్చి పడేస్తే మనకేం పోతుందండి? అయ్యో పిచ్చి ఆనంద, నీకేమైనా మతిపోయిందా? ఆ కాగితాల్లోనే ఉంది అతని జాతకం అంతా. సంసారం కాపాడుకోవడానికే అతనికి దాసోహం అనటం కన్నా నా భార్య పిల్లలకింత విషం ఇచ్చి నేను నాతో పాటు
పోని ఆ పనేనా చేసి పుణ్యం కట్టుకోండి. చావలేక బ్రతకనో లేక రోజు రోజు చావటం కన్నా దుఃఖం ముంచుకొచ్చింది ఆనందకి. ఇక ముభావంగా కాఫీ త్రాగి బయటికెళ్ళిన మన్మథ హుషారుగా ఈల వేసుకుంటూ వచ్చాడు. 12 గంటల ప్రాంతంలో చేతి నిండా బట్టల ప్యాకెట్లు, పూలు, పళ్ళు, మిఠాయి పొట్లాలు. దిగ్భ్రమ చెందిన ఆనంద అనుమానంగా చూసింది భర్త కేసి. మన్మథ చిరునవ్వు నవ్వాడు. పిల్లలు కొత్త బట్టల సంబరంలో పడిపోయారు. భర్తను చేరిన ఆనంద ప్రశ్నార్థకంగా చూసింది. భయం లేదు, నేనేం దొంగతనం చేయలేదు. దెబ్బతిన్నట్టుగా చూసింది ఆనంద. పిచ్చి మొద్దు, ఆశ్చర్యపోతున్నావెందుకోయ్? భార్య పిల్లలకు అన్నం పెట్టలేని నా నిజాయితీ ఎందుకు నన్ను కాల్సనా? రాత్రంతా ఆలోచించాను. నువ్వు చెప్పిందే సబబు అనిపించింది. పొద్దుటే వెళ్ళి ఆ ఫైల్లో నా కాగితాలని జీఎం మొహాన పడేశాను. జీఎం నన్ను మెచ్చుకున్నాడు. నా సిన్సియారిటీకి జోహార్లు అన్నాడు. ఇవ్వవలసిన 4 నెలల జీతం ఇచ్చి రేపటి నుంచే డ్యూటీలో జాయిన్ కమ్మంటూ ఆర్డర్సు, షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పంపాడు. ఇప్పుడు చెప్పునందా, నేను ప్రయోజకుడినే కదూ? ఆనంద చుట్టూ చేతులేసి మొహంలో మొహం పెట్టి అడిగాడు మన్మథ. భర్త మొహంలోకి సూటిగా చూడలేక తప్పు చేసిన దానిలా తలదించుకుంది ఆనంద. చెప్పునందా, నీకిప్పుడు సంతోషంగా ఉంది కదూ? ఆనంద వీపు మీద ముఖం రుద్దుతూ అన్నాడు మన్మథ. మరేమీ మాట్లాడలేని ఆనంద తన కంటి నీటితో భర్త షర్టును తడిపింది. నంద, ఊరుకో, మన కష్టాలన్నీ గట్టెక్కాయి. ఇప్పుడు ఈ కన్నీరెందుకు? పద, మన నూతన జీవితాన్ని స్వీట్స్తో సెలబ్రేట్ చేద్దాం. పిల్లల వద్దకు ఆనందను నడిపించాడు మన్మథ. కొత్త బట్టలని, మిఠాయిని, పండ్లని పంచేసుకుని పువ్వులని, కొత్త చీరని అమ్మకు అందించారు పిల్లలు పరమానందంగా. ఇక హాల్లో ఇంటర్వెల్ని ఉద్దేశిస్తూ గోల్డ్ స్పాట్ స్నాక్స్ కనిపించసాగాయి. తనకు పరిచయమైన ముఖాలు ఏమైనా కనిపిస్తాయో అని అటు ఇటు చూస్తున్న ఆనంద వద్దకొచ్చాడు రామస్వామి. ఓ, మీరు కూడా వచ్చారే, మీ మిస్సెస్ రాలేదా? అంది చిరునవ్వు నవ్వుతూ ఆనంద. రాలేదమ్మా, ఆవిడకి ఇటువంటి సినిమాలు నచ్చవు. ఏవో పాతకాలపువి మార్నింగ్ షోస్కి మాత్రమే వెళ్తూ ఉంటుంది. అన్నట్టు మన్మథ గారు రాలేదా? పిల్లలేరి అన్నాడు రామస్వామి. అందరం కలిసే వచ్చామండి. మా వారు ఇప్పుడే అలా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళారు. అలాగా అంటూ రామస్వామి ఒక్క నిమిషం ఆగి సందేహిస్తూనే, ఆనంద గారు, నేను అంతగా చెప్పి కూడా మీరు మీ వారిని ఒప్పించలేకపోయారు కదండి. జీఎం అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు. వీలైతే మన్మథ గారిని క్రిమినల్ కేసులో కూడా ఇరికించాలని చూస్తున్నాడు. కొండని తలతో ఢీకొనటం ఎందుకు చెప్పండి? మన్మథ దూరంగా రావటం గమనించిన రామస్వామి మెల్లగా జారుకున్నాడు. దిగ్భ్రాంతికి లోనైన ఆనంద కొంతసేపు కోలుకోలేకపోయింది. ఇంతలో భర్త, పిల్లలు రావటం, భర్త తన చేతిలో చిప్స్ ప్యాకెట్ పెట్టడం, వెంటనే సినిమా ప్రారంభం కావటం అవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. సినిమాలో లీనమైపోయారు అందరూ, ఒక్క ఆనంద తప్ప. ఆనంద మస్తిష్కంలో అనంత కోటి అనుమానాలు. భర్త మాటలకి, రామస్వామి మాటలకి ఎక్కడా పొంతన కుదరటం లేదు. ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట తోసి రాజనాలి? భర్త కేసి తదేకంగా చూడసాగింది ఆనంద. ఎవరో కొత్త మనిషిని చూసినట్టుగా ఎంతో ఆనందంగా, మరెంతో ఆహ్లాదంగా ఉన్న తన భర్త తనకు అబద్ధం చెప్పవలసిన అగత్యం ఏమిటి? కానీ రామస్వామికి ఏం పట్టింది అసత్యం ఆడటానికి? తెర మీద గ్రూప్ ఫోటో పడడంతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పింది ఆనంద. సినిమా నుంచి ఇంటికొచ్చిన మన్మథ హుషారుగా పిల్లలకు అన్నం పెట్టడంలో భార్యకు సాయపడ్డాడు. పిల్లలకి సినిమా చూడకముందున్న హుషారు సినిమా చూసి వచ్చాక లేదు. అన్నాలు తిని తినక మంచాలకు అడ్డం పడ్డారు. పిల్లల భోజనాలు అయ్యాక భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు భోజనానికి. ఒక కంచం చాలే పోయి, రెండో కంచాన్ని దూరంగా తోస్తూ అన్నాడు మన్మథ. తలెత్తి చూసిన ఆనందకు చిలిపి నవ్వులు చిందిస్తున్న భర్త కనిపించాడు. మన్మథ నడిపించే ఆ రసవత్తర నాటకంలో తాను కూడా పాల్గొనదలిచింది ఆనంద. మీ ఇష్టం అంటూ ఒకే కంచంలో వడ్డించింది. నంద, ఇలా మనిద్దరం ఒకే కంచంలో తిని ఎన్నాళ్ళయిందో కదూ? మన్మథ అందిస్తున్న అన్నం ముద్దని చేతిలోకి తీసుకుని మనోహరంగా నవ్వింది ఆనంద. తను ముద్ద చేసి భర్త చేతికి అందించింది ఆనంద. అబ్బా, ఎంత రుచిగా ఉంది ఈ పూట నీ వంట అంటూ మన్మథ ఆనందని కవ్విస్తూ భోజనం పూర్తి చేశాడు. ఆనంద వంటిల్లు సర్ది పడుకునే గదిలోకి నడిచింది. లోనికి వెళ్ళిన ఆనంద ఓ క్షణం నివ్వెరపోయి నిలబడింది. పక్క మీద తెల్లటి దుప్పటి పరిచుంది. వాటి మీద మల్లెలు విరిసి సువాసనలు వెదజల్లుతున్నాయి.
మల్లెల సువాసనలకు తోడు సుగంధ శృంగార పరిమళాలు. ఆశ్చర్యచకితయ్యై గదిని పరికిస్తున్న ఆనందకేసి ఆనందంగా చూశాడు మన్మథ. రానంద, అలా నుంచున్నావే, 10 ఏళ్ల నాటి మన తొలిరేయి గుర్తొచ్చిందా? అప్పట్లాగే ఇప్పుడు మంచం దగ్గరికి నడిపించాలా? మన్మథ మాటలకు నవ్వొచ్చింది ఆనందకి. అయోమయంగానే భర్త చెంతకు నడిచింది ఆనంద. దరిచేరిన అర్ధాంగిని అత్యంత తమకంతో హృదయానికి చేర్చుకున్నాడు మన్మథ. ఊపిరి సలపలేనంత ఉద్వేగంతో ఊగించాడు. భర్త ఉద్ధృత ప్రణయంలో కొట్టుకుపోయిన ఆనంద మనస్సు శరీరం ఆనందంతో మూగబోయాయి. ఆదమరిచి నిద్రపోతున్న భర్తకేసి చూస్తూ అలాగే పడుకుంది ఆనంద. భర్త ప్రవర్తనని, పలుకులను, చేష్టలను అర్థం చేసుకోలేక, ఇదమిద్దమని సమన్వయపరుచుకోలేక ఆనంద బుర్ర పగిలిపోసాగింది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు ఆనందకి. కళ్ళు మూసుకుని పడుకున్న ఆనంద నిద్రాదేవి ఒడిలోనికి జారుకునేటప్పటికీ తన ఒడిలోని తన మన్మథ మంచం మీద నుంచి జారుకున్నాడు. ఏదో శబ్దానికి ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది ఆనంద. తన పక్కన భర్త లేడు. గబుక్కున లేవమైన ఆనంద గదిలో ఒక మూల వంగి సూట్ కేసులోంచేదో బయటికి తీస్తున్న భర్తను చూసి ఆగిపోయింది. భర్త దృష్టిలో పడకుండా అలాగే పడుకొని భర్త చేష్టలను గమనించసాగింది. సూట్ కేసులోంచి అట్టపెట్టిన ఒకదాన్ని బయటికి తీశాడు మన్మథ. అందులోంచి ఇంజెక్షన్ని, సిరంజీ తీసి టేబుల్పై పెట్టి మంచం కేసి చూశాడు. వెంటనే కళ్ళు మూసుకుని నిద్రను అభినయించసాగింది ఆనంద. సిరంజిలోకి మందును ఎక్కించి మళ్ళీ భార్య కేసి చూశాడు మన్మథ. పాపం ఆదమరిచి నిద్రవుతోంది ఆనంద అనుకున్నాడు. లేచి పిల్లలున్న గదికేసి నడవబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో ఆ ప్రయత్నం విరమించాడు. ఓ మారు సిరంజి కేసి చూసి మెల్లగా ఆనంద పడుకున్న మంచం వైపు నడిచాడు. ఉలిక్కిపడింది ఆనంద. మన్మథన్ చూసి, ఇదేమిటి, ఈయన మొహం ఇంత వికృతంగా ఉంది, మొహం నిండా చెమటేమిటి, ఎందుకలా వణికిపోతున్నాడు, చూద్దాం ఏమవుతుందో అని మళ్ళీ నిద్రను అభినయించింది. ఆనంద మొహం కేసి దీర్ఘంగా చూసి గబుక్కున వంగి ఆమె చెయ్యి అందుకున్నాడు మన్మథ. భర్త చెయ్యి తన మీద పడగానే చివ్వును లేచి కూర్చుంది ఆనంద. అదిరిపోయాడు మన్మథ. ఒక అడుగు వెనక్కి వేశాడు. ఏమిటి మీరు చేస్తున్న పని? ప్రశ్నించింది ఆనంద. జవాబు చెప్పటానికి తటపటాయించాడు. చెప్పండి, ఎందుకు ఇస్తున్నారు నాకు ఈ ఇంజెక్షన్? నాకేం జబ్బు చేయలేదే. ఈ మారు సమాధానం చెప్పలేదు మన్మథ. అతని చెయ్యి మాత్రం వణకసాగింది. ఏమండి, నా మొహం చూసి నిజం చెప్పండి, ఆ సిరంజిలో ఉన్నది విషం కదూ? పట్టుబడిపోయినట్టుగా తల వంచుకున్నాడు మన్మథ. మీరు ఎంత పనికి సిద్ధపడ్డారండి? కట్టుకున్న భార్యకే విషమిచ్చి చంపాలన్న సత్సంకల్పం. పోనీ అది మంచిదే, భర్త చేతుల్లో మరణించడం కన్నా భార్యకు కావాల్సిందే ఉంది. కానీ నన్ను చంపి మీరు పొందగోరే లాభం ఏమిటి? నా పేర ఇన్సూరెన్స్ లేదే, నా పేర ఏ ఆస్తిపాస్తులు లేవే. నందా, నందా, గట్టిగా అరిచాడు మన్మథ. ప్లీజ్ చెప్పండి, నేను చనిపోవటమే మీ కోరిక అయితే ఇదో ఇప్పుడే ఇంజెక్షన్ చేసుకుని సంతోషంగా చచ్చిపోతాను. కానీ మీరు పిల్లలు సుఖంగా బ్రతుకుతామని మాత్రం మాట ఇవ్వండి. చేయి చాపుతూ దృఢ నిశ్చయంతో అంది ఆనంద. నందా, నందా, నన్నెంత అపార్థం చేసుకుంటున్నావు? నువ్వు చనిపోయాక నేను పిల్లలు బ్రతుకుంటామనే నీ ఉద్దేశమా? నీతో పాటే మేము అంటే అందరికీ ఇలాగే విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తారన్నమాట. దానికేం సమాధానం లేనట్టుగా చూశాడు. ఎంత పనికొడిగట్టారండి. కుటుంబాన్ని పోషించలేక ఈ నిర్మూలన పద్ధతికి దిగజారన్నమాట. ఇటువంటి అఘాయిత్యానికి తలపడతారని రాత్రి సినిమా హాల్లోనే ఊహించవలసింది. కానీ అంత దూరం ఆలోచించలేకపోయాను. అప్పు తెచ్చి అలా ఎన్నాళ్ళు? ఒకని దగ్గర తల వంచి దేహి అని చేయి చాపటం కన్నా ఒక్కసారి అందరం చనిపోవటం మేలని ఈ నిశ్చయానికి వచ్చాను. నాకు బిఏలో వచ్చిన బంగారు పథకాన్ని తెగనమ్మాను. పిల్లలకి పిడికెడు అన్నం పెట్టలేని ఆ గోల్డ్ మెడల్ కనీసం ప్రశాంతంగా కనుమూయటానికైనా ఉపయోగపడితే మేలనుకున్నాను. ఆనందంగా నిద్రపోయిన నా పిల్లలు ఆనందంగానే మరణిస్తారు నందా. ప్లీజ్, నిన్ను వేడుకుంటాను, నాతో సహకరించు. నా మనస్సాక్షిని చంపుకుని ఒక్క క్షణమైనా బతకలేను. నన్ను నమ్ముకున్న మిమ్మల్ని నడివీధిలో అనాథులుగా వదలలేను. అందుకే నాతో పాటు మీరు కూడా. ఎవరో కొత్త మనిషిని చూసినట్టు చూసింది ఆనంద. అంటే మనమందరం చనిపోవటమే దీనికి పరిష్కారమా? అంతకంటే ఇంకా వేరే మార్గం లేదు. నేను లేక నువ్వు లేవు, మనిద్దరం లేక పిల్లలు లేరు. పద, పిల్లలకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ పెమ్మట మనిద్దరం ఒకే మరి ఇంజెక్షన్ వేసుకుని ఒకరి చేతుల్లో ఒకరం. మన్మథ చేతుల్ని విదిలించి లేచి నుంచుంది ఆనంద.
ఆనందమోహంలో అంతులేని గంభీరత. ఇంత చదువులు చదివి ఎంతో జ్ఞానం అనుభవం సంపాదించిన మీరు కేవలం బ్రతుకుతో పోరాడలేక పిరికి పందలాగా పారిపోవడమా? నువ్వు ఎలాగైనా భావించుకో, నాకు అనవసరం. నా తుది నిశ్చయం నిర్ణయం మారదు. అంటే మీరు చనిపోమ్మనగానే మేము మీ ఆజ్ఞను శిరస వహించాలా? దెబ్బతిన్నట్టుగా చూశాడు మన్మథ ఆనందకేసి. అదే నిశ్చల గంభీరత, ప్రళయానికి ముందు కనిపించే ప్రశాంతత. ఓహో, మిమ్మల్ని చంపే అధికారం నాకు లేదన్నమాట. నీ మీద లేదేమో కానీ నేను జన్మనిచ్చిన నా పిల్లల మీద నాకుంది అధికారం. ఒక విధమైన ఉన్మాదం చోటు చేసుకుంది ఆ మన్మథలో. విరక్తిగా నవ్వింది నంద. మళ్ళీ నవ్వింది. మీరు జన్మనిచ్చిన మీ పిల్లలు, బాగుంది. పలానా రోజున పలానా బుల్లిబాబుని కంటున్నాను అన్న దృఢ నిశ్చయంతో కన్నారా మీరు? కేవలం మీ ఆనంద సమయంలో మీ ప్రమేయం లేకుండా ఆవిర్భవించినటువంటి జీవులండి అవి. ఆనంద మాటలకి మరొక్క మారు అదిరిపోయాడు మన్మథ. వెనువెంటనే చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది. ఈ వితండవాదాలు నాకు అనవసరం. నేను చేయదలుచుకునేది తప్పక చేసి తీరతాను. గబగబా పిల్లలున్న గదిలోకి నడిచాడు. సుడి గాలిలా ముందుకు సాగిన ఆనంద పిల్లలకి భర్తకి మధ్య నిలబడింది. ఆవేశంతో ఊగిపోతూ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన భర్త కాళ్లపై పడింది. పండుటాకులో వణికిపోతూ బావురుమంది. ఏమండి, ఒకే ఒక్కమారు ఆ పసికందుల కేసు కన్నెత్తి చూడండి. వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు ఈ చిరు లేత జీవితాలు ఇలా అర్ధాంతరంగా అంతరించాలి? కవిత, గీతలు ఇద్దరు నా రెండు కళ్ళు అని వాళ్ళని నెత్తిమీదకి ఎక్కించుకునేవారే. మీరేనా వాళ్ళ కళ్ళను శాశ్వతంగా మూసేసేది? ఆదమరిచి నిద్రపోతున్న ఈ పసికందులకు విషం ఎలా ఇవ్వగలరండి? మీరు నిజంగా అసలు మనుషులేనా? మీది నిజంగా హృదయమేనా? అని భార్య బరువైన మాటలు వింటూ చేష్టలుడిగి నిలబడ్డాడు మన్మథ. భర్త మౌనాన్ని ఆసరాగా తీసుకుని ఆనంద గబగబా లేచి పిల్లల్ని నిద్ర లేపింది. సగం నిద్రలో లేచి లేవక మత్తుగా తల్లిదండ్రులకే చూడసాగారు పిల్లలు. ఆనంద, ఎంత పనిచేశావు! కన్నబిడ్డల ఎదుట దోషిగా నిలబెడతావా నన్ను? గిరుక్కన వెనుదిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు మన్మథ. అతని వెనువెంటనే పరిగెత్తిన ఆనంద మన్మథ గది తలుపులను బంధించనీయకుండా అడ్డుపడింది. వదులు ఆనంద. నిన్ను కానీ పిల్లల్ని కానీ నేను చంపలేను. ఆ హక్కు నాకు లేదని నువ్వేగా నిరూపించావు. అసమర్థుడునైన నేను ఈ ప్రపంచంలో బ్రతకలేను, బ్రతకూడదు. రోషావేశం ముప్పిరిగుంటున్న భర్త చేతిలోని సిరంజిని బలవంతంగా లాగి నేలకేసి కొట్టింది ఆనంద. ఆదిశక్తి వలె నిలబడిన ఆనందకేసి బ్రద్దలైన సిరంజికేసి చూడసాగాడు మన్మథ. ఆవేశం దిగిపోయిన మన్మథ మంచం మీద జారగిలబడి రోధించసాగాడు. భర్తని అనురాగంతో తన ఒడిలోకి తీసుకుంది ఆనంద. తల్లిలా తన ఎదపై భర్త తలను చేర్చుకుంది. మీరు జీవన్మృత్యులు కారండి, మృత్యుంజయులు కావాలి. భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన వరాలండి మన ఈ జీవితాలు. వీటిని అర్ధాంతరంగా అంతరింపజేసే అమానుష కృత్యాలను మనం చేయకూడదండి. కష్టాలు వచ్చినప్పుడే వాటికి ఎదురొడ్డి నిలబడాలి. చనిపోవటమే కష్టాలకు పరిష్కారం అయితే రోజుకి ఎంతమంది చనిపోవాలి? అవిటి వారు, దీర్ఘరోగులు, అన్నాహారాలకు అలమటించే అనాథలు, అభాగ్యజీవులు ఎందరెందరో ధైర్యంగా బ్రతుకులు కొనసాగిస్తూ ఉంటే మీరు కేవలం నంద, ఇవన్నీ నేను ఆలోచించలేదనుకున్నావా? ఆలోచించి నా బుర్ర బ్రద్దలైపోయింది. ఇంతకన్నా మార్గం నాకు కనిపించలేదు. భార్య పరిష్వంగంలో సేద తీరిన మన్మథ కొద్దిగా మామూలు స్థితికి వస్తున్నాడు. నిజంగా మీకు ఈ ఉద్యోగం చేయటం ఇష్టం లేకుంటే ఈ ఉద్యోగమే కాదు, అసలు ఈ ఊరినే వదిలి అజ్ఞాతంగా ఎక్కడైనా బ్రతుకుదాం. కాళ్ళు చేతులు ఇచ్చాడు భగవంతుడు. కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళమే ఇద్దరం, ఎలాగో బ్రతకపోం. అవన్నీ నువ్వు అనుకున్నంత సులభం కాదు నందా. అంటే అన్నిటికన్నా సులభం చంపటం, చనిపోవటం అన్నమాట. నందా బాధగా చూశాడు మన్మథ. చూశారా, చంపడం ఈ మాట అంటేనే మీకు ఎంత బాధగా ఉందో. మీరు మామూలు మనిషి అయ్యాక, మీ మనసు మీ స్వాధీనంలోకి వచ్చాక చీమను కూడా చంపలేరండి మీరు. ఆ క్షణం, ఆ ఘోర నిశ్చయానికి మిమ్మల్ని ఉసిగొలిపినటువంటి ఆ భయంకరమైన క్షణం దాటిపోయిందండి. ఏ భర్త తలని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆనంద. ఎందుకంటే అతనికి ధైర్యాన్ని ఇచ్చేందుకు. అదండి కథ. నిజంగా ఆ తల్లి గనక లేకపోతే ఆ పిల్లలు అందరూ పాడైపోయేవారు.
కొన్నిసార్లు అండి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు స్టాండ్ తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు. స్టాండ్ తీసుకోకపోతే మాత్రం అది ఒక రకమైన ఉన్మాదానికి దారితీసి లేకపోతే ఇంకొక రకమైన పరిస్థితులకు దారితీసి ఇంట్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఒకళ్ళు స్టాండ్ తీసుకోవాలి. అక్కడ ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ ఇద్దరు పిల్లలు బ్రతకటం జరిగింది. అలాగే వీళ్ళిద్దరు కూడా నిలబడి ఉండటం జరిగింది. పోరాడితే పోయేదేం లేదు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే లైఫ్ అంతా అయిపోయింది, నా ఉద్యోగం పనికి రాలేదు, నాకు ఇంకెక్కడ రాదు అనే ఒక ఉన్మాదం ఉంది చూసారా. ముందు యాక్చువల్గా ఏంటంటే మన మీద మనకిన పూర్తి నమ్మకం ఉండాలి. మన మీద మనకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. అంతేగాని నమ్మకం పోయిందని అన్నప్పుడు చనిపోవటానికే ప్రయత్నిస్తారు ఎవరైనా. అసలు మన మీద నమ్మకం మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకని మన మీద మనం నమ్మకం పెంచుకోలేకపోతున్నాం? ఇది కాకపోతే ఇంకో యాక్షన్, ఇది కాకపోతే ఇంకో యాక్షన్. వివేకానంద గారు చెప్పినట్టు మరణం అనేది ఏమన్నా గొప్ప విషయమా? మనం మరణించడానికి మనమేమి సాహస వీరులం కాదు, దేశాని కోసం పోరాడలేదు, లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు. ఉన్న చిన్న కుటుంబం, ఒక ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు, భర్త, భార్య, వీళ్ళ నలుగురిని సాధలేక మనం చనిపోవటమా? ఎంత చిన్నతనం అండి ఇలాంటివి. అసలు ఆ ఇద్దరు పిల్లల్ని, ఆ లేత వయసులో పిల్లల్ని చంపడానికి నీకెవరిచ్చారు హక్కు? ఇలాంటివన్నీ ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ఎదుర్కొంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ.